శ్రీ గురుభ్యో నమః. మా చార్ధామ్ యొక్క యాత్రలో 3వ రోజు వైభవాన్ని గురించి విందాం. మన గురువుగారి ఆధ్వర్యంలో ఉదయం 5:30 గంటలకు ఆశ్రమ ప్రాంగణంలో ఉన్న శ్రీ గంగాధర మహాదేవ్ వారి ఆలయంలో అందరము భక్తి శ్రద్ధలతో రామనామం కొంచెంసేపు జపం చేసి, అనంతరం విశిష్ట వేద పండితులు, ఆగమ పండితులు, స్మార్త పండితులతో మహన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం, విశిష్ట అలంకరణ చేసి స్వామివారిని పూజించడం జరిగింది. అయితే మనం ముందు రోజు చేసుకున్న వైభవోపేత అభిషేక విషయం తెలుసుకున్న ఆ ఆశ్రమ నిర్వాహకులు స్వామీజీ గారు వారి పరివారంతో ఈరోజు ఉదయం నుంచి మా యొక్క ఈ అభిషేక కార్యక్రమంలో పాల్గొని బహు సంతృప్తి చెందారు. వారు ఆశ్రమం తరపున అందరు బ్రాహ్మణులను సాలువాలతో సత్కరించి దక్షిణ తాంబూలం సమర్పించి గురువుగారి యొక్క ఆశీస్సులను కూడా తీసుకున్నారు. అనంతరం ఉదయం 10:30 గంటలకు గంగా స్నానం నిమిత్తం ఆశ్రమం నుండి బయలుదేరి ముందుగా గంగామాత ఆలయం చేరుకొని అమ్మవారి దర్శనం అనంతరం శాస్త్రోక్తంగా సంకల్ప సహితంగా గంగా పుష్కర స్నానం చేసి తరువాత గంగా తీరంలో తర్పణాలు అర్పించి తర్వాత మా యొక్క వసతి గృహాన్ని చేరుకున్నాము. అతి వైభవంగా ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజనం అనంతరం సాయంత్రం 2 గంటలకు తిరిగి మా ప్రయాణం అయితే ప్రారంభించాము. రాత్రి 9 గంటలకు తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి మా యొక్క విడిది కేంద్రాలకు చేరుకొని మా యొక్క ఈరోజు యాత్రకు స్వస్తి. सर्वाणि भूतानि